నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 1-2 చెదురుమదురు సంఘటనలు మినహా బుధవారం మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 59 డివిజన్లలో 272 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7 గంటల నుండి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోటీలో ఉన్న ఆయా పార్టీల స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్, సోమవారపు సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు, రామగుండం మున్సిపల్ తొలి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా నాయకుడు ఎస్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర వేణుగోపాల్, ఆర్జీవ జీఎం లలిత్ కుమార్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రామగుండం ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక బంధువులు, యువమిత్రులు, మహిళా శక్తి ఒక్కరని కాదు ప్రతి కుటుంబం ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నారు. రామగుండంలో అద్భుతంగా 50 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి 2 సంవత్సరాలు జరిగింది, ఇంకా జరగాలి, కొనసాగాలి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చే 8 సంవత్సరాలు ఖచ్చితంగా అధికారంలో ఉంటున్న పార్టీకి ఈ యొక్క ప్రాంతం అద్భుతమైన ఇండస్ట్రియల్ బెల్ట్ కావాలి, విద్యుత్ ప్లాంట్ రావాలి, ఇక్కడ జెన్కో సింగరేణి పట్టాలు రావాలి, పేదవారికి ఇల్లు రావాలి, అన్ని రకాల మౌలిక వసతుల రామగుండం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తుకి ఇంకెవరికి ఓటేసినా వృధా అవుతుంది. ఈసారి తప్పకుండా చేయి గుర్తుకు ఓటేయాలి. ఇవాళ నిర్ణయం తీసుకునేస్తారు. భారీ విజయం ఖాయం రామగుండంలో, అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా. థ్యాంక్ యూ. 60 సీట్లకు 60 సీట్లు వస్తాయండి. కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఈరోజు 45వ డివిజన్లో ఓటు వినియోగించుకోవడం జరిగింది. రామగుండం కార్పొరేషన్ ఓటర్ల సరళి, ఓటర్ల మనోభావాలు చూసినట్టయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి రౌడీయిజాన్ని, పోలీస్ పాలనను కల్పిస్తున్నట్టు ఉన్నది. కాబట్టి ఇక్కడ బెదిరింపులతోని, ఈ కూల్చివేతలతోని, కమిషన్లు తీసుకొని పాలన నడుస్తున్నది. కాబట్టి ఈ బెదిరింపులతోని ఏకగ్రీవాలు చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రౌడీ రాజ్యానికి అంతం చెప్పాల్సిందనేటువంటి ఒక నిర్ణయానికి ఇక్కడ ప్రజలు వచ్చారు. తప్పకుండా కేసీఆర్ గారి పాలనలో గొప్ప పాలన నడిచింది, ప్రజాపాలన, ఇలా సంక్షేమ పాలన నడిచింది. కేసీఆర్ పాలనలో రామగుండం నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాల వచ్చింది, ఒక సబ్ రిజిస్టార్ కార్యాలయం వచ్చింది, ప్రతి రోడ్డు, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్లు వచ్చినాయి, ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, దసరా చీరలు వచ్చినాయి. ఈ విధంగా ప్రజలందరూ కూడా ఇలా ఈ కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. కాబట్టి ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మళ్లీ చూడాలంటే ఇది సెమీఫైనల్స్ గా స్వీకరించి ప్రతి ఒక్కరు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తున్నారు. తప్పకుండా రామగుండం మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవాలనుకున్నాను. కానీ ఒక విషయం మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మనది ఒక ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో మనం తప్పకుండా మన ఓటు హక్కును వినియోగించుకొని సరైన నాయకుడిని ఎన్నుకున్నాడే మన దేశం పురోగతిలో వస్తుంది. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది, ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది, అదే మన నగరాన్ని, మన వార్డుని కాపాడుకోవాల్సిన అవసరం. అందుకని ఎప్పుడైనా కానీ మనం ఓటేసేటప్పుడు ఎవరికి ఓటేస్తున్నాం, ఎటువంటి వ్యక్తి మనకు పనికొస్తాడా, ఈ ఊరికి పనికొస్తాడా, ఈ వాడికి పనికొస్తాడా, తర్వాత ఆయన ఏ రాజకీయ పార్టీ నుంచి ముందుకు వస్తాడు, ఈ 2 విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ 2 గమనించి సమతుల్యంగా మనం ఓటు వేసినాడు మనకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. కొందరు మిత్రులు ఓటు వేయడం లేదు, ఎందుకంటే స్వతంత్రం వచ్చి మాకేం వచ్చిందని. ఎందుకంటే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకంటే స్వతంత్రం వచ్చినాక చాలా వచ్చింది. ఈరోజు చాలా మంచి స్థానంలో మన దేశం ఉంది. ఒక 10 సంవత్సరాల రాజగురు దేశం, ప్రపంచానికి మనం ఏలే ప్రాంతంలో మనం ఉన్నాం కనుక దయచేసి అందరూ తప్పకుండా కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఓటు వేయాలి. చాలా తక్కువ పర్సెంట్ అయింది. ఇప్పటికీ ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 100కి 100 ఓటు హక్కును వినియోగించి మీరు తీర్పు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటు వేయకుండా ఎవరు ఇంట్లో ఉండకూడదు. తప్పకుండా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఓటు అవకాశం ఇచ్చారు, తీర్పునిచ్చే అవకాశం కల్పించారు. అదొక హక్కు. ఆ హక్కును తప్పకుండా అందరూ వినియోగించుకోవాలి. ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
సిఎంపిఎఫ్ ప్రాంతీయ కమిషనర్ హరి పచౌరి ఈ నెలాఖరులో పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అలవందార్ వేణుమాధవ్ మాట్లాడుతూ హరి పచౌరి సింగరేణి ఉద్యోగుల పెన్షన్, వితంతు పెన్షన్, రివైజ్డ్ పీపీఓల జారీ, పెండింగ్ సమస్యల పరిష్కారంలో ముందుండి సేవలందించారని తెలిపారు. సీకేర్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ సేవలు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల క్యాంపులు విజయవంతంగా నిర్వహించారని కొనియాడారు. కనీస పెన్షన్ పెంపు కోసం కృషి చేశారని పేర్కొన్నారు. అనంతరం హరి పచౌరి మాట్లాడుతూ కోల్ పెన్షనర్ల సేవ చేయడం తన అదృష్టమని, సర్వీస్లో తనకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిఎంపిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన్, రాళ్లబండి రాజన్న, టి కమలాకర్ రావు, ఎల్ సత్యనారాయణ, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రీజనల్ కమిషనర్ గా హరి పచౌరి గారు రిటైర్ అయిన సందర్భంగా మా రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కు ఆయన సేవలు, ఆయనతో పాటు గోవర్ధన్ గారు, అదేవిధంగా వీళ్ళంతా తోటి సిబ్బంది మా యొక్క రిటైర్ ఎంప్లాయీస్ సమస్యలైన పెన్షన్ ఆగిపోవడం కానీ, లేకపోతే పెన్షన్ రాకపోవడం కానీ, లేకపోతే మీ ఫ్యామిలీ పెన్షన్ ఎందుకు రాలేదు కానీ, 350 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు అమలు పరచడంలో హరి పచౌరి గారు ఆదర్శవంతంగా నిలిచారు. అసలు దేశంలో ఏ ఆర్గనైజేషన్లో కూడా మిగతా రీజనల్ కమిషన్ ఆఫీసులో చేయండి హై స్పీడ్గా, అంటే వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎంత స్పీడ్గా పోతుందో ఈయన పచౌరి గారి ఎక్స్ప్రెస్ కూడా అంతే స్పీడ్గా పోతుంది. భవిష్యత్తులో కూడా వందే భారత్ పోకుండా బుల్లెట్ ట్రైన్ స్పీడ్గా పోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతను యూనియన్లు పట్టించుకో మమ్మల్ని రిటైర్ అయిన తర్వాత, మేము యూనియన్ పనిచేసిన వాళ్ళే చేస్తూ ఉంటున్నారు. ప్రతిరోజు నాకు ఫోన్ వస్తుంటుంది ఏదో ఒక పెన్షనర్ తోటి. ఆ పెన్షన్ సార్ నాకు పెన్షన్ అయిపోయింది అనడం, వెంటనే సార్ కానీ గవర్నర్ సార్ కానీ ఫోన్ చేయడం, ఇమీడియట్గా రెస్పాండ్ కావడం. అసలు మా ఆవిడ కూడా అంత తొందర రెస్పాండ్ కాదు, నేనేమన్నా లవ్ కిస్లు ఇస్తాడే చూస్తాడు, కానీ వీరు ఇద్దరు మాత్రము చాలా గొప్పగా అంటాడు. ఎందుకంటే నేను గర్వంతో చెప్పడం లేదు, ఎందుకంటే ప్రాక్టికల్గా ఆయన రిసీవ్ చేసుకున్న మెసేజ్లు కానీ, ఆయన చేసిన రెస్పాండ్ కానీ అనిర్వచనం అమోఘం. అంటే నా భూతో నా భవిష్యత్తు, నెవర్ బిఫోర్ నెవర్ అగైన్, ఆ స్థాయిలో ఈయన సేవలు చాలా గొప్పగా ఉన్నాయి. అదేవిధంగా సీకేర్ డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా ప్రయాస్ ప్రోగ్రామ్ కానీ, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రోగ్రాములు అసలు త్రోట్ ఇండియాలో జరిగిందో నాకు తెలియదు, కానీ ఈ సింగరేణిలో మాత్రం మన గోదావరి రీజన్ మాత్రం ఎక్సలెంట్ సర్వీసెస్. పాపం వీళ్ళు చేసిన సేవలు మా సింగరేణి రిటైర్ ఎంప్లాయీస్ రిసీవ్ చేసుకోలేరు. 10,000 మంది పెన్షన్ ఉన్న సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్లో కేవలం 10 మంది వచ్చారట. వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి, రాకపోతే డిమాండ్ చేయాలి. కానీ ఆ కల్చరు లేకపోవడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ శ్రీరాంపూర్లో పనిచేసిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆర్గనైజేషన్ ఫామ్ చేయడము, ఆర్గనైజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఈ రమేష్ కుమార్ గారితో కానీ చక్రవర్తి గారితో కొద్ది కాంటాక్ట్ ఉండడము, వాళ్ళకు రావడం వల్ల కొంతమంది తెలియదు ఎట్లా పోవాలని. అదేవిధంగా ఎస్బీఐ ధర్మాబాద్ వాళ్ళు పెన్షన్ ఇస్తుంటారు. పెన్షన్ ఇచ్చేటప్పుడు కొన్ని లోపాలు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దాలి, ఎలా చేయాలని కొన్ని విషయాలు నేను చెప్తుంటాను. చెప్పినప్పుడు నాలో లోపాలు జరుగుతుండొచ్చు, ఈ విధంగా పోతే సక్సెస్ అవుతారని ఈయన మాకు గైడ్ చేయడం. ఆ విధంగా విడో పెన్షన్ కానీ నేను సలహా ఇవ్వడంలో నా వెనుక 3 సింహాలు 4వ సింహం హరి పచౌరి గారు, గోవర్ధన్ గారు. ఈ విధంగా నేను ఎన్నో సేవలు చేసుకున్నాను. కానీ నాకు ఒక 2-3 సార్లు ప్రత్యక్షంగా కలవడం, గోవర్ధన్ గారు ప్రత్యక్షంగా కలవడం ఇదే మొదటిసారి. కానీ ప్రపంచం అంతా డిజిటలైజ్ అయిపోయింది. అంటే డిజిటల్ లైఫ్లోనే మనం జీవిస్తున్నాం. ఆ డిజిటల్ లైఫ్లో ఏదైనా మెసేజ్ వెంటనే రెస్పాండ్ కావడం, సర్టెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ సిబ్బందితో ఫైల్ తెప్పించి చూడడము జరగడము చాలా ఆనందకరం. భవిష్యత్తులో కూడా మా రిటైర్ ఎంప్లాయీస్ ఎందుకంటే చాలా హీన స్థితిలో ఉంటారు, తక్కువ పెన్షన్స్. కానీ ఈ సమస్యలను దృష్టిలో పెంచుకొని మీరు men may come, men may go, but organization cannot go forever. ఈ ఆర్గనైజేషన్ ఎల్లకాలం ఉండాలని, మీ యొక్క సహకారం మాకు అందించాలని, హరి పచౌరి గారి యొక్క జీవితం సుఖ సంతాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిఎంపిఎఫ్ అధికారులు సిబ్బందికి ధన్యవాదాలు.
Today I am just opening this thing. Whatever I have learned from bank, because they are giving a public service, better service. So that has inculcated in my heart, and I thought I should also leave my chair, should go there. If somebody comes, the needy person, when they call me, it means unnecessary, nobody is calling me. Though I am a regional commissioner, I have seen so many regional commissioners throughout my life, they do not lift the phone, they do not respond, but I have taken inspiration from bank. So this is the real truth. I have never expressed, because you are retired general secretary and your association, today first time in my life I have expressed my feeling in your presence, to my staff also. Because whatever I am doing, I am just because of the bank I am doing. Nobody is there to give me any inspiration, nor any guru has been for me here in this organization. Whatever I have learned through my experience, through my dedication, through observation. I have learned each and everything. Even today I am trying to learn more. And this staff knows. But I thought only there is one thing, that is love and envy. Envious things are very bad in our society. In our society, we tries to pull the leg of each other. But today I am saying by my heart, since I am going to retire, we should love each other, so that a good atmosphere can be created in the office or elsewhere. Not in my office. I am just talking in a very common sense. Not I am giving to tell my office, but for my office. Today I am just telling all of you. Somebody asked me, sir, you are regional person, why you are coming here? Sir, you sit in your chair, we will do it. No. But I leave my chair, I listen, I try why this person has come, why is this there. Because bank has been a main inspiration for me. Sir, if you have observed the bank services, you will find the manager also, they are coming, they are leaving the chair, and then what is the problem, you solve it, what is the problem there. Immediately they are solving the problem. Then I thought we are also doing the same work here. So sir, this is my feelings, which I have expressed before you, sir. I am thankful, your love, your affection, or it may be my dedication, whatever you might have thought about me, your presence is a very great gratitude for me. I am very thankful to all of you. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.